గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. నగర ప్రజలంతా కూడా పల్లెబాట పడుతున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల సందడి కనిపిస్తుంది. అంతకంటే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనే పదాన్ని వాడొచ్చు. ట్రాఫిక్ జామ్తో కూడా ప్రజలందరూ కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా, విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలన్నీ కూడా టోల్ ప్లాజా వద్ద క్యూ కట్టాయి. ప్రతి 4 సెకండ్లకు ఒక్క వాహనం కదులుతుంది అని చెప్పొచ్చు. అంతగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈరోజు వీకెండ్ వచ్చింది. సో శనివారం ఆదివారం కావడంతో నిన్న ఈవినింగ్ నుండే, శుక్రవారం ఈవినింగ్ నుండే అందరూ కూడా పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుంచి వారి నేటివ్ ప్లేసెస్కి వెళ్తున్నారు. దీంతో టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా విజయవాడ హైదరాబాద్ హైవే పైన భారీ రద్దీ నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయని చెప్పొచ్చు. నిన్న ఒక్కరోజే టోల్ ప్లాజా నుంచి 65,000 వరకు వెహికల్స్ వెళ్ళాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రేపు ఈ రద్దీ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీకెండ్ వచ్చింది కాబట్టి నిన్న సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి నేరుగా లగేజ్ సర్దుకొని నగరవాసులంతా కూడా పల్లె బాట పట్టారు. ఈరోజు ఇంకా రేపు సండే కూడా కాబట్టి రేపు ఇంకా రద్దీ పెరిగే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. ఏపీ వైపు వెళ్ళే అన్ని టోల్ ప్లాజాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రమేష్ని అడిగి తెలుసుకుందాము. రైట్ రమేష్, చూస్తున్నాం భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఎవ్రీ పండుగ సీజన్లో కానీ ఇదే మనకు సిచ్యువేషన్. ఈసారి నిన్న ఒకరోజు 65,000 వరకు కూడా వెహికల్స్ వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈరోజు రేపు ఏ విధంగా ట్రాఫిక్ జామ్ ఉండొచ్చు టోల్ ప్లాజా వద్ద అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. క్లియర్ చేయడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లియర్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పూర్తిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ నెలకొందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ ట్రాఫిక్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం మనం చౌటుప్పల్లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. పంతంగి టోల్ ప్లాజా వద్ద చూసినట్లయితే మొత్తం 16 బూతులకు కానీ 12 బూతులు కూడా పూర్తిగా విజయవాడ వైపే తెరిచి ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మామూలుగా వీకెండ్ లోనే, సాటర్డే సండేలోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందులో మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి ఆ హాలిడేస్ కావడంతో కూడా వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ వాహనాల రద్దీ మొదలైందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రము పెద్ద సంఖ్యలో కూడా వాహనాలు బారులు తీరాయి. మళ్ళీ ఉదయం 6 గంటల నుంచే కూడా ఫ్లో మొదలైంది. దారులన్నీ కూడా ఏపీ వైపే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. హైదరాబాద్ నుంచి ముందుగా బయలుదేరినట్లయితే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు దాటి రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత మొట్టమొదటిగా ఎంటర్ అయ్యే ఆ టోల్ ప్లాజా చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా అని చెప్పవచ్చు. మొత్తం చూడొచ్చు అన్ని మొత్తం రూట్లన్నీ కూడా చూస్తున్నాం. మొత్తం ఏపీ వైపే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఈసారి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని చెప్పవచ్చు. గతంలో చాలా వరకు సంక్రాంతి చూస్తాం. ఎక్కువగా 14వ తారీఖు సంక్రాంతి అయితే 12, 13 రోజు ఎక్కువగా వాహనాలు 2 రోజుల ముందు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం కూడా ఎక్కడికి వెళ్తున్నారు? ఆంధ్ర వెళ్తున్నాం. ఎలా ఉంది మొత్తం ట్రాఫిక్ ఏం లేదు, ఇది ఎప్పుడు ఉండేదే కాబట్టి సో పెద్ద ప్రాబ్లం లేదు. సో హ్యాపీగా రండి, ఎంజాయ్ చేయండి ట్రాఫిక్ ని. సో ట్రాఫిక్ ఎంజాయ్ చేస్తారు సంక్రాంతి పండుగ? సంక్రాంతి మేము కోడి పందాలు వేస్తాం, ప్యాకెట్ ఆడతాం. ఇంకా చూడొచ్చు మొత్తం కూడా ఎంతో హ్యాపీగా సంక్రాంతి పండుగకు బయలుదేరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. మొత్తం ఫ్యామిలీస్ అంతా కూడా ఎంతో సంతోషంగా బయలుదేరుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. వాహనాలు మాత్రం వందల సంఖ్యలో కూడా బారులు తీరినాయి. మొత్తం ప్రతినిత్యం ఎక్కడికి వెళ్తున్నారండి? ఇక్కడే నార్గట్పల్లి. ఎలా ఉంది మొత్తం హైవే మీద? చాలా ట్రాఫిక్. ఎప్పుడు బయలుదేరారు? మార్నింగ్ 6:30 స్టార్ట్. చూడొచ్చు అంతా కూడా ఆ సంక్రాంతికి బయలుదేరుతున్నటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? మేము కాకినాడ వెళ్తున్నాం. సంక్రాంతి ఎంజాయ్ చేస్తారా? ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు? బాగా. ఎప్పుడు బయలుదేరారు? మార్నింగ్ బయలుదేరాం 7 కి. ఇంకా ఇక్కడే ఉన్నాం. మొదటి టోల్ గేట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు అంతా? అవునవును. అంతా ప్రిపేర్ అయ్యే ఉన్నారా? చాలా ప్రిపేర్ అయి ఉన్నాం కానీ ఇట్లా ఈ ట్రాఫిక్ ప్రిపేర్ కాలేదు. చూడొచ్చు మొత్తం వాహనదారులు అంతా కూడా చెప్తున్నారు ఉదయాన్నే బయలుదేరి కూడా ఫ్యామిలీతో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ అంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భోగి మంటలు, కోడి పందాలు మొత్తం కూడా ఆ పల్లెలకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పట్నం వాసులంతా కూడా పల్లెలకు బయలుదేరుతాయి. గతంతో పోల్చితే కూడా ఈసారి ట్రాఫిక్ అధికంగా ఉండే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే సొంత వాహనాలు కూడా భారీగా పెరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఎదురుంది. ప్రతి ఒక్కరు కూడా సొంత వాహనాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి మొట్టమొదటిగా ఏపీ వైపు వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి బయలుదేరగానే
మొట్టమొదటిగా వచ్చేటటువంటి ఆ టోల్ ప్లాజా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇక్కడి నుంచే ఆ ట్రాఫిక్ అనేది మొదలవుతుంది. మొత్తం ట్రాఫిక్ అంతరాయం నెలకొనకుండా గత వారం రోజుల నుంచి కూడా ఆ టోల్ ప్లాజా సిబ్బంది కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ, అదేవిధంగా సివిల్ పోలీసులు కానీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ కు ఎలాంటి అంతరాయాలు కలగకుండా కూడా స్కానింగ్ మిషన్లని గతంలో మనం చూడడం జరిగింది. స్కాన్ కావాలంటే కాస్త సమయం పడుతుంది, కానీ ఇప్పుడు అలాంటి సమయం పట్టకుండా వెంటనే స్కాన్ అయ్యే విధంగా, అదే విధంగా స్కాన్ కాకపోయిన తర్వాత కూడా హ్యాండ్ మిషన్స్ కూడా స్కాన్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్. ఎక్కడ వెళ్తున్నారు? విశాఖపట్నం. సంక్రాంతికి వెళ్తున్నారా? ఎప్పటి వరకు అండి? ఒక 1 వీక్. అంతా పిల్లలతో అంతా లగేజ్ ప్యాక్ చేసుకొని ఎలా ఉంది ట్రాఫిక్ అంతా? ఓకే. చూడొచ్చు, మొత్తం చెప్తున్నారు అంతా కూడా వాహనాలు మాత్రం వందలాది సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో కూడా దారులన్నీ కూడా ఏపీ వైపే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ టోల్ గేట్ దాటిన తర్వాత ఇక్కడ హైవే మరమ్మతులు కూడా కొనసాగుతున్నాయి. చినకాపర్తి వద్ద ఇక్కడ నుంచి కాస్త ఒక 10 కిలోమీటర్లు ముందుకు వెళ్ళినట్లయితే దాదాపు 3 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ నెలకొంది. హైవే విస్తరణ పనులతో అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణంతో కూడా వాహనాలు భారీగా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. ఎప్పుడైనా కానీ ఉదయాన్నే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు, ఉదయాన్నే బయలుదేరడానికి చూస్తుంటారు. చాలా వరకు నిన్న సాయంత్రమే బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ కొంతమంది ఈ రోజు ఉదయం వెళ్లారు, తర్వాత సాయంత్రం మళ్ళీ స్టార్ట్ అవుతారు. ముందుగానే సెలవులు ముందస్తుగా రావడం, వీకెండ్ కలిసి రావడంతో కూడా మొత్తం వాహనాలు అయితే పెద్ద ఎత్తున క్యూ లైన్ లో బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా హైవే పై కూడా ఎలాంటి ప్రమాదాలు నిలకుండా కూడా చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నల్గొండ జిల్లా ఎస్పీ, అదేవిధంగా అక్కడ సూర్యాపేట ఎస్పీ కానీ, ఇక్కడ యాదాద్రి డీసీపీ కానీ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం హైవేల మొత్తం అన్ని టోల్ గేట్లు మాత్రం పూర్తిగా ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా చూస్తున్నాం, టోల్ ప్లాజాలో మొత్తం 16 బూతులు ఉంటే పూర్తిగా 12 బూతులు కూడా విజయవాడ వైపే ఓపెన్ చేసి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ స్కాన్లు వెంటనే ఆటోమేటిక్ గా స్కాన్ అయ్యేటట్టు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మామూలు సమయంలో 30,000 వాహనాల వరకు కూడా ప్రయాణిస్తుంటాయి, కానీ సంక్రాంతి సమయం కావడంతో నిన్నటి నుంచి కూడా సంక్రాంతి సందడి నెలకొనడంతో కూడా నిన్న ఒక్కరోజే 60,000 వాహనాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డబల్ వాహనాలు కూడా, ఎందుకంటే రెట్టింపు సంఖ్యలో గతంతో పోల్చితే కూడా మామూలుగా 30,000 వాహనాలు వెళ్తే సంక్రాంతి పండుగ సమయం కావడంతో 60,000 వాహనాలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత కూడా అద్దంకి హైవే అక్కడ నార్కట్పల్లి వద్ద క్రాస్ కావాల్సి ఉంటుంది. అక్కడ నార్కట్పల్లి నుంచి గుంటూరు వైపే వెళ్లే వాహనాలు కోర్లపాడ్ టోల్ ప్లాజా ఇంత ఉంటుంది. అదేవిధంగా స్ట్రైట్ గా వెళ్ళినట్టయితే విజయవాడ వైపు వెళ్ళినట్టయితే ఇక్కడ చిట్యాల నకరికల్ తర్వాత కోర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద ఉంటుంది. ప్రైవేట్ వాహనాలు కానీ, సొంత వాహనాలు కానీ, అదేవిధంగా రైల్వే స్టేషన్లు అన్ని కూడా కిక్కిసినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. ఎల్బీ నగర్ మొదలుకొని రామోజీ ఫిలిం సిటీ వరకు, అదేవిధంగా ఔటర్ లో వచ్చేవారంతా కూడా పెద్దంబర్పేట ఔటర్ వద్ద అక్కడ దిగేవారు. ప్రతి ఒక్కరు కూడా మొత్తం ట్రాఫిక్ ఉందా లేదా అని ముందస్తుగా తెలుసుకొని అలర్ట్ అయి ప్రిపేర్ అయ్యే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఫాస్ట్ ట్యాగ్ లో చాలా వరకు మనీ ఉన్నాయా లేవా ముందస్తుగా చెక్ చేసుకోవడం, ఎందుకంటే మొత్తం ఆంధ్ర వైపు వెళ్ళాలంటే ఈ విధంగా ఒక 4-5 చెక్ పోస్టులు టోల్ ప్లాజాలు దాటాల్సి ఉంటుంది. ముందుగానే వారంతా కూడా ప్రిపేర్ అయి ఉంటున్నారు. గతంలో కూడా చాలా వరకు చూసాం, అప్పుడు ఫాస్ట్ ట్యాగ్ పై అవగాహన లేక మనీ లేకపోవడం, చాలా వరకు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువ సంఖ్యలో కూడా సమయం తీసుకొని కూడా కాస్త ముందుకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపించేది. కానీ ఇక్కడ ఎక్కడికక్కడ కూడా ఒక సెకండ్లలో కూడా వితిన్ సెకండ్లలో కూడా అక్కడ స్కాన్ అవుతున్నాయి, వాహనాలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టోల్ ప్లాజా వద్ద మాత్రం ట్రాఫిక్ కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దాటిన తర్వాత టోల్ ప్లాజా ఎప్పుడైతే దాటిన తర్వాత కూడా ఒక 10 కిలోమీటర్లు ముందుకు వెళ్తే చినకాపర్తి వద్ద కూడా రోడ్డు విస్తరణ పనులు, ఫ్లైఓవర్ పనులు కొనసాగుతుండటంతో భారీగా ఒక 3 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు కాస్త ట్రాఫిక్ తగ్గుముఖం పట్టింది. మళ్ళీ సాయంత్రము అధిక సంఖ్యలో కూడా వాహనాలు వచ్చే అవకాశం కనపడుతుంది. ఉదయం 6 గంటల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తాయి. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది మొత్తం. అదేవిధంగా హైవే పై అంతా టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అంతా ఆపేవారంతా కూడా పెద్ద సంఖ్యలో నిల్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లపై నిల్చున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ
హోటళ్ల వద్ద అదే విధంగా సైడ్ కు టిఫిన్ సెంటర్ల వద్ద కూడా ఆపి వాహనాల రద్దీ ఉంది. అయితే ఈ హైవే పై పక్కన వాహనాల్ని ఆపకుండా, ఎందుకంటే ప్రమాదాలు ఎక్కువగా కొనసాగుతాయి కాబట్టి హైవే పై ఆపకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. మనతో టోల్ ప్లాజా మేనేజర్ ఉన్నారు. చెప్పండి, నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం క్రౌడ్ అయితే పెద్ద సంఖ్యలో మొదలైంది. ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? యాక్చువల్ గా అన్ని లేన్స్ ఇవన్నీ సెట్ చేసేసాము. ఎక్స్ట్రా లేన్స్ కూడా సెట్ చేసి వేరే సైడ్ కి వెళ్ళి ట్రాఫిక్ రాంగ్ డైవర్షన్ లో కూడా డైవర్ట్ చేసేస్తున్నాం ట్రాఫిక్ ని. అండ్ సైమల్టేనియస్ గా పోలీస్ వాళ్ళు కూడా వీళ్ళంతా సపోర్ట్ చేసేస్తున్నారు. సో మాక్సిమం ట్రాఫిక్ క్లియర్ అవ్వడం కోసమే ట్రై చేస్తున్నాము. హ్యాండ్ మిషన్స్, హ్యాండ్ గన్స్ ఇవన్నీ యూజ్ చేసేసి వెహికల్స్ అన్నిటి తొందరగా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. స్టాఫ్, ఎక్స్ట్రా స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. దానికి ఏం ప్రాబ్లం లేదు. మాక్సిమం ట్రాఫిక్ ఎంత తొందరగా క్లియర్ కావాలనుకుంటే అంత తొందరగా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అందరం ప్రతిరోజు ఎన్ని వాహనాలు మూవ్ అవుతుంటాయి? ఇప్పుడు ఈ సంక్రాంతి నిన్నటి నుంచి కూడా అదనంగా వాహనాలు అవంతా డేటాలో ఉంటుందండి. అది కూడా నేను కూడా చెక్ చేయాలి. అది ఇప్పటివరకు చూడలేదు. అరౌండ్ ఒక 30,000 వెహికల్స్ అయితే వెళ్ళిపోయి ఉంటాయి నాకు తెలిసి. నిన్నటికి వెళ్ళి ఇప్పటి వరకు అయితే అరౌండ్ 35,000 వెహికల్స్. ఇప్పటి నుంచి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయింది. నిన్న ఎర్లీ మార్నింగ్ టైం నుండి స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ అరౌండ్ 4:30 to 5 o'clock నుండి స్టార్ట్ అయింది ట్రాఫిక్. ఇంకో 2-3 డేస్ వరకు ఈ విధంగా ఉండొచ్చు అండి. 2 days వరకు ఉంటుంది. పండుగ ముందు రోజు వరకు ఉంటుంది. తర్వాత నార్మల్ గా అంటే స్కానింగ్ మిషన్స్ కానీ, హ్యాండ్ మిషన్స్ కానీ ఏ విధంగా, ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు స్కాన్ కావాలన్నా కానీ కాస్త ఆలస్యం అయ్యి కూడా ఇక్కడ రద్దీ పెరిగేది. లేదండి సార్, టెక్నికల్ సపోర్ట్, సాఫ్ట్వేర్ సపోర్ట్, లాస్ట్ టైం అయిన మిస్టేక్స్ అన్నింటినీ కాకుండా రిపేర్ కాకుండా ఒకవేళ అయిన రిపోర్ట్స్ అన్ని ఎక్దమ్ ఫాస్ట్ వెళ్ళేటట్టు ఎలా చేయాలని చెప్పేసి అలా చేస్తున్నాం. అంటే శాటిలైట్ కూడా జరిగింది, అవి కానీ కూడా వార్తలు రావడం జరిగింది. అది అదంతా ఏం లేదండి, అదేం లేదు. నార్మల్ గా యాజ్ ఇట్ ఈస్ ఫాస్టాగ్ లో డెబిట్ అయ్యే అమౌంట్ ఫాస్టాగ్ లో డెబిట్ అయ్యి వెళ్ళిపోతుంది. కొంతమంది సంక్రాంతికి మినహాయింపు ఉంది, టోల్ మినహాయింపు ఉంది, టోల్ గేట్ కూడా కట్టనవసరం లేదని కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. ఇప్పుడు టోల్ తీసుకుంటున్నారు సార్. అలాంటిది అంటే ఏం లేదు సార్. అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇలాంటి NHA నుండి కానీ గవర్నమెంట్ నుండి కానీ అలాంటిది ఏం ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సార్. పోలీసులు సహకరిస్తున్నారా? పోలీసులు చాలా పోలీసులు, నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ కూడా తొందరగా క్లియర్ చేయగలుగుతున్నాం. చూడొచ్చు మొత్తం మీద ఆ టోల్ మేనేజర్ చెప్తున్నటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. పూర్తిగా 16 బూతులకు గాను 12 బూతులు కూడా విజయవాడ వైపే ఓపెన్ చేసి ఉండడం జరిగింది. అదే విధంగా స్కాన్ మిషన్స్ కూడా ఎప్పటికప్పుడు కూడా ఆటోమేటిక్ గా విత్ ఇన్ సెకండ్లలో స్కాన్ అయ్యేలా, ఒకవేళ స్కాన్ కాకపోయినా కానీ హ్యాండ్ మిషన్స్ తో రెడీగా ఉండి అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పొచ్చు. మామూలుగా 30,000 వరకు వాహనాలు వెళ్తుంటాయి సాధారణ సమయంలో. ఇప్పుడు సంక్రాంతి పండుగ మొదలు కావడంతో, హాలిడేస్ మొదలు కావడంతో కూడా రెట్టింపు సంఖ్యలో 60,000 వరకు కూడా వాహనాల రద్దీ కూడా పెరిగిందని చెప్పొచ్చు. చూస్తున్నాం కాస్త స్కాన్ కావాలన్నటువంటి వాహనాలు కాస్త ఆలస్యం అయితే నిలిచిపోతే వరుసగా ఏ విధంగా నిలిచిపోతున్నాయో మనం చూడొచ్చు. అక్కడ ఆటోమేటిక్ గా స్కాన్ కాకపోవడంతో ఈ విధంగా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్తున్నారు? మేము కోదాడండి. ఎలా ఉంది ట్రాఫిక్? ఇప్పుడు కొంచెం బెటరే ఉందండి. పండగకి వెళ్తున్నారు? పండగకి ఎప్పటి వరకు అండి? మాకు ఇంకా 1 week వరకు ఉండేసి వచ్చేస్తామండి ఆఫీస్. చూడొచ్చు మొత్తం కూడా పండగకి వెళ్లే వారు చెప్తున్నారు. ఒక కాస్త స్కాన్ ఆటోమేటిక్ అయితే వాహనాలు వెంటనే విత్ ఇన్ సెకండ్ లో వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా నిలిచిపోయి ఫాస్ట్ ట్యాగ్ లో డబ్బులు లేకపోవడం, అమౌంట్ లేకపోవడంతో కూడా ఒక్కసారి వాహనం ఈ విధంగా నిల్చున్నా కానీ మొత్తం వేరే కూడా చూడొచ్చు పెద్ద సంఖ్యలో కూడా వాహనం ఈ విధంగా ఒకసారి నిలిచిపోతే చూడొచ్చు భారీగా ఏ విధంగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి పరిస్థితి అయిందో చూడొచ్చు అని చెప్పవచ్చు. ఇప్పటికైనా కానీ చాలా వరకు వాహనదారులు అంతా కూడా ఇది ఒక్కటి గమనించాలి. ట్రాఫిక్ సమస్యని టోల్ గేట్ వద్ద కూడా ఈ వాహనాల రద్దీని ముంచుకొని ఎప్పటికప్పుడు కూడా ఫాస్ట్ ట్యాగ్ లో అమౌంట్ ఉన్నాయా లేదా అనేది ముందే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్క వాహనం టోల్ బూత్ లో వచ్చి ఆగినట్లయితే ఈ విధంగా వందలాదిగా కూడా వాహనాలు నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా ముందే సరి చూసుకోవాలని చెప్తున్నటువంటి కనిపిస్తుంది. మొత్తం చూడొచ్చు సిబ్బంది మాత్రం అదనపు సిబ్బంది ఎక్కడికక్కడ పనిచేస్తున్నటువంటి అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిందని చెప్పొచ్చు. చూడొచ్చు హ్యాండ్ మిషన్స్ తో ఏ విధంగా స్కాన్ చేస్తున్నారు ఫాస్ట్ ట్యాగ్ ను. ఒకవేళ ఇక్కడ స్కానర్ పనిచేయకపోతే హ్యాండ్ మిషన్ తో కూడా ఆ విధంగా స్కాన్ చేసి వాహనాలను పంపిస్తున్నారు. ఎలా ఉంది ఉదయం నుంచి కూడా వాహనాల సంఖ్య ఏ విధంగా ఉంది చూస్తున్నాం. వాహనాలు అయితే ఎప్పటికప్పుడు మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టోల్ బూత్ వద్ద వాహనాల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ టోల్ దాటుకున్న తర్వాత కూడా అక్కడ విస్తరణ పనులు, ఫ్లైఓవర్ పనులు కొనసాగుతుండటంతో పెద్ద సంఖ్యలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.
రైట్, సంక్రాంతి పండుగకి కొన్ని రోజులే ఉండడంతో నగర వాసులంతా కూడా పల్లె బాట పట్టారు. నిన్న ఒక్కరోజే టోల్ ప్లాజాల ద్వారా 65,000 వెహికల్స్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రోజు కూడా శనివారం వీకెండ్ కావడంతో అందరూ ఉదయాన్నే తమ తమ ప్రాంతాలకు బయలుదేరారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. 4 సెకండ్లకు ఒక్క వాహనం కదులుతుంది అంటే తీవ్రత ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా సాయంత్రానికి ఇంకా ట్రాఫిక్ జామ్ పెరిగే ఛాన్సే కనిపిస్తుంది. ఏపీ వైపు వెళ్లే అన్ని టోల్ ప్లాజాల వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటి వరకు మా ప్రతినిధి రమేష్ అందించిన అప్డేట్స్ని కూడా చూస్తూనే ఉన్నాం. ప్రజలంతా కూడా కొంతమంది ట్రాఫిక్ని కూడా ఎంజాయ్ చేయండి పండుగ హ్యాపీనెస్లో అంటూ కూడా అక్కడ వాళ్ళు స్పందించడం చూస్తున్నాము. బట్ ఎక్కడికక్కడ చాలా త్వరగానే ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కూడా పండుగను ఎంజాయ్ చేయడానికి నగరవాసులంతా కూడా పల్లె బాట పడుతున్నారు. ఈ ట్రాఫిక్ జామ్ని దాటే క్రమంలో కూడా వాళ్ళ హ్యాపీనెస్నే ఫీల్ అవుతున్నట్లుగా అయితే మన బిగ్ టీవీతో షేర్ చేసుకున్నారు. ఈరోజు రేపు ఇంకా ఈ ట్రాఫిక్ జామ్ ఇంకా పెరిగే ఛాన్సే కనిపిస్తుంది. సండే కాబట్టి ఇంకా మరికొంతమంది తమ తమ ఊళ్లకు బయలుదేరే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మినిమం ఒక వారం పాటు కూడా తమ ప్రాంతాల్లో ఉండి పండుగను ఎంజాయ్ చేస్తారు. తర్వాత తిరిగి మళ్ళీ నగరానికి పయనమవుతారు. తిరిగి నగరానికి పయనమయ్యేటప్పుడు కూడా అంటే ఒక సెంట్రలైజ్డ్ వాతావరణం కనిపిస్తుంది. అన్ని ఊళ్ళ నుంచి కూడా ఒక్కసారిగా హైదరాబాద్ వైపుకి వాహనాలన్నీ మళ్ళడంతో అప్పుడు కూడా మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ప్రస్తుతానికైతే వాళ్ళు ఈ ట్రాఫిక్ని కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాం అంటూ కూడా కొంతమంది బిగ్ టీవీతో షేర్ చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ విజయవాడ హైదరాబాద్ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల సందడి కనిపిస్తుందని చెప్పొచ్చు. అందరూ కూడా చాలా హ్యాపీ ఫేసెస్తో తమ తమ నేటివ్ ప్లేసెస్కి వెళ్తున్నారు.